నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే 7th month అయిపోయి 2 weeks అయిందంటే జస్ట్ ఇంకా 2 months అంతేనా. సిమ్టమ్స్ ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన. ఇది రాగానే నాకు కొంచెం టెన్షన్ అయిందనమాట. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్డేట్ ఇద్దాం అనుకున్నాను, బట్ లేట్ ఎందుకు అయిందంటే ఆ స్కాన్లో ఏమొచ్చిందంటే 1 ఉంటే ఖచ్చితంగా పోతుంది, చాలా వరకు ఉంటే అది చాలా ప్రాబ్లము అని అన్నది. సో అప్పటికి మాకు కొంచెం టెన్షన్గానే అనిపించింది. అంటే హార్ట్లో అనేసరికి నేను కొంచెం చాలా టెన్షన్ పడ్డాను. ఆల్రెడీ ఆ టెస్ట్ ప్రాసెస్ ఏంటంటే 2-3 days అవుతుందంట. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ చాలా డేస్ నుండి చిన్ని ప్రెగ్నెంట్కి సంబంధించిన అప్డేట్ చాలామంది అడుగుతున్నారు, తర్వాత కొందరు కామెంట్ చేస్తున్నారు, ఏమైపోయారు, ఎక్కడ వెళ్ళిపోయారు, అసలు ప్రెగ్నెంట్ విషయం చెప్పకుండా మీరు ప్రాంకులు అని చెప్పేసి తర్వాత వేరే వ్లాగ్స్ అని తీస్తున్నారు, బట్ ప్రెగ్నెంట్ న్యూస్ చెప్పట్లేదు, ఎన్ని మంత్స్ అయింది, అసలు ఏం తింటున్నారు, వాట్ అని ఏదేదో క్వశ్చన్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో వస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన న్యూస్ అంతా చిన్ని కొంచెం చెప్దాం అనుకుంటుంది మీతో, ఒకసారి క్లియర్గా. కళ్ళు మూసుకోకుండా మాట్లాడు. ఏం చేస్తుంది అంటే ఏదన్నా వీడియో మాట్లాడు మమ్మీ అనగానే నేను చెప్తా. సో హాయ్ టు ఆల్, నేను మీ శాంతి శర్మ. సో నేను ఇది బోన్ చేసాను, బాగా పెట్టిన కళ్ళు మూస్తుంది. ఇక ఇట్లా వద్దు మమ్మీ, మంచిగా ఇట్లా. సరే, నేను అట్లేం చేయను, నువ్వు వేరేలాగా చేస్తున్నావు ఇప్పుడు. సరే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ వర్మ. నేను చెప్పాలి కదా, అందుకనే నేను చెప్తున్నా. సో ఇప్పుడు నాకు 7th month స్టార్ట్ అయ్యి 2 weeks అయిపోతుంది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే 7th month అయిపోయి 2 weeks అయిందంటే జస్ట్ ఇంకా 2 months అంతేనా. అయితే ఆల్రెడీ 7th month స్టార్ట్ అయినప్పుడే వీడియో చేద్దాం అనుకున్నాను నేను. నాకు 7th monthలో డాక్టర్ ఫీటల్ టుడికో రాశారు. సో ఆ స్కాన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్డేట్ ఇద్దాం అనుకున్నాను, బట్ లేట్ ఎందుకు అయిందంటే ఆ స్కాన్లో ఏమొచ్చిందంటే ఇంప్రెషన్ ఎకోజెనిక్ ఫోకస్ ఈజ్ సీన్ ఇన్ రైట్ వెంట్రికల్ ఆఫ్ హార్ట్, పాపిలరీ మజిల్ క్యాలిఫికేషన్ అండ్ సాఫ్ట్ మార్కర్. సో అంటే ఇది రాగానే నాకు కొంచెం టెన్షన్ అయిందనమాట. అంటే ఏంటి ఇంప్రెషన్ ఇట్లా వచ్చింది, రైట్ వెంట్రికల్ హార్ట్లో చిన్నది, అంటే కరిగిపోయే లాంటిది చిన్నది ఉందంట, సాఫ్ట్ మార్కర్. సో ఒక్కటి ఉందంట చిన్నది. సో అది రాగానే మేము మేడంని కలిసిన తర్వాత నాకు కొంచెం ఆమె ఉండి పర్లేదు, ఇది 2nd trimester అంటే 4-5-6 monthsలో కొందరికి కనిపించి 7-8-9 months లోపు అది పోతుంది. 1 ఉంటే ఖచ్చితంగా పోతుంది, చాలా వరకు ఉంటే అది చాలా ప్రాబ్లము అని అన్నది. సో అప్పటికి మాకు కొంచెం టెన్షన్గానే అనిపించింది. అంటే హార్ట్లో అనేసరికి నేను కొంచెం చాలా టెన్షన్ పడ్డాను. చాలా టెన్షన్ పడ్డది, నన్ను అడగరాని క్వశ్చన్లన్నీ అడుగుతా. అయితే మేడంకి కూడా అర్థమైంది వీళ్ళు టెన్షన్ పడుతున్నారని చెప్పి, సరేలే మీకు రిలాక్సేషన్ కోసం నేను ఒక బ్లడ్ టెస్ట్ కూడా రాస్తా, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదని మనకు అందులో తెలిస్తే నో ప్రాబ్లం అని చెప్పారనమాట డాక్టరు. ఆ రిపోర్ట్ శాంపుల్ ఇచ్చిన తర్వాత మాకు రిపోర్ట్ రావడానికి కొంచెం లేట్ అయింది. అంటే ఆల్రెడీ ఆ టెస్ట్ ప్రాసెస్ ఏంటంటే 2-3 days అవుతుందంట. సో మళ్ళీ మధ్యలో ఫెస్టివల్స్, రంజాన్, ఉగాది ఇవన్నీ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది మాకు. సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అని తెలిసిన తర్వాత వీడియో చేద్దామని ఇప్పుడు వీడియో చేస్తున్నాం. సో దానివల్ల అయితే ఏం ప్రాబ్లం లేదంట. అండ్ 8th monthలో రమ్మన్నారు. సో మళ్ళీ అది స్టూడెంట్ మొత్తం నేర్చుకుంది, మొత్తం చెప్పేసినట్టు చెప్తుంది. కొంచెం గ్యాప్ ఇచ్చుకో మమ్మీ మాట్లాడేటప్పుడు. సో దిస్ వన్ అట్లా ఉండాలి కదా. ఇగో సో నేను చేశాను, వండాను, తిన్నాను, పోయాను, వచ్చాను, పెట్టేశాను, మళ్ళీ కక్కేశాను అని చెప్తుంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను.
కొంచెం ఇంటరాక్ట్ అవ్వాలి, క్లోజ్నెస్ మాట. సో అదనమాట సంగతి. నేనైతే మొత్తానికి చాలా టెన్షన్ పడ్డాను, ఏమవుతుందా ఏంది అని చెప్పి. సో నేను మీకు ఇంకో చిన్న విషయం చెప్తా యాక్చువల్లీ. సో ఏమైందంటే ఇవి ఉన్నాయి కదా, ఈ జిరాక్స్, ఇన్ని గానం జిరాక్స్ అంటే ఐ మీన్ ప్రింట్ అనుకుంటా, ఇవన్నీ వచ్చేసరికి ఇన్ని పేపర్లు వచ్చేసరికి ఫీటల్ టుడికో రిపోర్ట్స్ ఇవన్నీ అదే ఇవన్నీ ఆడ వచ్చేసరికి చిన్ని ఏమైంది తెలుసా, బయటికి రాందాడు ఫస్ట్ టెన్షన్ అయింది, బాగా ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి అసలు. అన్ని రిపోర్ట్స్ చూసి టెన్షన్ పడలే, నేను ఇంప్రెషన్ చూసి టెన్షన్ పడ్డాను. నేనేం చదువుకోలేదా, నాకు తెలియదా అన్ని పేపర్స్ చూసి. నాకు అంత టెన్షన్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ అవునులే నీకేం ఇందులో తెలియదు కాబట్టి చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. నీకేం టెన్షన్ లేదు. ఎడిటింగ్ లో చూద్దాం వద్దా, ఉండనే వద్దులే, వాళ్ళు వద్దని అంటున్నారు, నాకు అర్థమైంది. సరే చూడండి, ఎంజాయ్ చేయండి. ఈడ ఇంత క్లియర్గా సాఫ్ట్ మార్కర్ అని ఉంది. సో అయిపోయాయి, సాఫ్ట్ అంటే స్మాల్ కాదు, నాకు సంబంధించింది ఇంకొక చూద్దాం. మ్యాథమెటిక్స్ గ్రాఫ్ ఇచ్చారు. ఇది చూసి వీళ్ళేంది మ్యాథమెటిక్ గ్రాఫ్ ఇచ్చిండ్రు ఇక్కడ లోపల. అరే నిజంగా మరి గ్రాఫ్ ఇవన్నీ నాకేం అర్థం కాలేదు. అంత టెన్షన్ లో నాకు ఈ జోకులకి నాకు నవ్వు వస్తుంది. అడగు ఈ గ్రాఫ్ పక్కన పెట్టండి, ఇంకోటి చూపిస్తా మీకు. ఈ కలర్ జిరాక్స్ ఇచ్చారు, కలర్ జిరాక్స్ ఇచ్చారు. ఈ కలర్ జిరాక్స్ వచ్చేసరికి నేను అనుకున్నా, అరే దీంట్లో తలకాయ, తర్వాత కాళ్ళు, అదేం కనిపిస్తుంది, ఎడమ కాలు, కుడి చెవు అన్నీ కనిపిస్తాయి అనుకుంటే, అరే అన్నీ ఏదో బ్లాక్ అండ్ వైట్ బొమ్మలు ఉన్నట్టున్నాయి. చూద్దాం ఈసారి మేడం దగ్గరికి స్కాన్కి వెళ్ళినప్పుడు కొంచెం నాకు ఫేస్ వరకు ఫోటో ఏమన్నా ఇస్తారా అని అడుగుతాను. ఏంది, ఎందుకంటే జగతి అప్పుడు ఆమె బొడ్డుతాడు వేసుకున్నప్పుడు ఫేస్ వరకు స్కాన్ చేసి ఇచ్చిండే. సో అది ఉంది ఇప్పటికి మెమొరీగా. చూద్దాం, అడుగుదాం ఇస్తారో ఇయ్యరో. ఇవన్నీ అంటే ఇట్లా మీ లైఫ్లో ఎవరికన్నా తీసి ఉంటే కొంచెం కామెంట్ చేయండి. ఈమెకి ఇట్లా తీసిరా, మరి ఎట్లా ఏంది నాకు అర్థం అయితలేదు. అందరికీ తీస్తారు అది. సో అండ్ ఇంకోటి, ఇవన్నీ తీసిన తర్వాత శైలజ మేడాన్ని కలిసినాం అండ్ బ్లడ్ శాంపుల్ చెప్పినావు కదా, బ్లడ్ శాంపుల్ నార్మల్ వచ్చింది, ఆ రిపోర్ట్ కూడా క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు బేబీకి సంబంధించింది ప్రాబ్లం ఏం లేదు. సో ఒక 10 days 1 week నాతో ఆమెకు లేని డౌట్లన్నీ నేను అంటే నాకు నేను తినేటప్పుడు అడుగుతుంది, తర్వాత నేను ఏటన్నా తెలుసు కదా మీకు ఆఫ్టర్ డిన్నర్ లైక్ వాష్రూమ్ ఈ టైంలో కూడా, బా ఇది ఏం కాదంటవా, అరే నన్ను వదిలే బాత్రూమ్ వెళ్ళేసి వస్తామంటే కూడా అడుగుతుంది, బాత్రూమ్ వెళ్ళేసి వస్తామంటే కూడా అడుగుతుంది. ఏం చేయాలి నన్ను అట్లా అడుగుతుంటది. అంటే నేను ఇదంతా రాగానే నేను గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ అనమాట, దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం అని. సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదని కూడా అందరూ వీడియో తీసి పెట్టారు. సో అప్పుడు కొంచెం రిలాక్స్ అయిన. అప్పుడు కూడా కొంచెం అన్నం పెట్టమంటే కూడా ఆగు బావ నేను నా బేబీ గురించి చూస్తున్నాను సెర్చ్ చేస్తా ఉంది యూట్యూబ్లో, అదేనా. సో ఓకే, అండ్ ఇది చిన్నికి సంబంధించిన ఇంకొకటి ఏంటంటే, నాకు ఇప్పుడు 7th month ఏంటి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అంటే నాకు ఏం ఇష్యూస్ లేవు. బట్ ఇటు సైడే ఇక్కడ పెయిన్ వస్తుంది నాకు. అంటే నేను అనుకుంటున్నా బేబీ మొత్తం రైట్ సైడే ఉందని, మొత్తం అంటే మొత్తం కాదు బట్ హెడ్ రైట్ సైడ్ ఉందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ పెయిన్ ఉంది. సో ఎక్కువ కూర్చోలేకపోతున్నా, కూర్చునేది అనేది ఎక్కువ కూర్చోలేకపోతున్నా, ఎక్కువ పడుకోవాలి లేదంటే నడవాలి, వర్క్ చేసుకోవాలి. కూర్చోవడం తినేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంది, కొంచెం పెయిన్ అనిపిస్తుంది ఇక్కడ నాకు. ఇంకొకటి, మొన్న నేను స్కాన్ రిపోర్ట్ పెట్టినప్పుడు నాకు అక్కడ నీకు పోస్టీరియర్ ఉంది కదా, పోస్టీరియర్ ఉంటే అమ్మాయి, పోస్టీరియర్ ఉంటే అబ్బాయి. కొంతమంది నాకు అమ్మాయి పుట్టింది పోస్టీరియర్, మీకు అమ్మాయి పోస్టీరియర్ ఉంటే అబ్బాయి పుడతాడు అబ్బాయి, ఇట్లా చెప్తున్నారు అనమాట. సో దాని నుంచి నాకు కొంచెం అవగాహన ఉంది ఏంటి అనేది. సో అది నేను మీతో క్లియర్గా షేర్ చేసుకుంటా. వీడియో వాళ్ళు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో అట్లా అంటే నేను యాంటీరియర్ ఉన్న వాళ్ళకి కూడా, సిరికి కానీ మా అక్క కూతురికి కానీ నేను చెప్పినవి కొంచెం అట్లా జరిగిందనమాట. సో అట్లా నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి అది మీతో షేర్ చేసుకుంటా. ఈమె చెప్పింది ఎందుకు జరుగుతుంది ఏంటంటే, ఈమె పూర్వజన్మలో జాతకం చెప్పడం, తర్వాత హిమాలయస్కి వెళ్ళిపోయి అక్కడ ఆ పుర్రెలు అవన్నీ తినడం, దానివల్ల తిను చెప్పినట్టు జరిగి పిల్లలు పుడుతున్నారు. సో అట్లా మీకు ఎవరికైనా కావాలంటే తినను కాంటాక్ట్ అవ్వండి. మీ లైఫ్ లో కూడా
జరుగుతుంది. అట్లేం జరగదు బాబా, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తావు మొత్తం. బాబా ఇక్కడ అట్లేం ఉండదు. అంటే మెడికల్ ఫీల్డ్కి సంబంధించి కొన్ని పొజిషన్స్ వల్ల ఇది అని ఒక 90% అనుకోవచ్చు. సో అది నాకు తెలిసింది, నేను చెప్తాను మీతో. దీని మెడికల్ స్టూడెంట్ కాబట్టి అవి టచ్ ఉంటాయి, మనదంతా సివిల్ కాబట్టి ఆపోజిట్ ఉంటాయి. సో ఇది మన చిన్నికి సంబంధించిన. చెప్పండి, నాకు 7th మంత్ లాగా అనిపిస్తున్నానా నేను? లేదు, ఇప్పుడే 3వ నెల అన్నట్టుంది ఈమె. సో ఇది అనమాట నా 7th మంత్ స్కాన్ రిపోర్ట్స్. కొంచెం లోపల ఉన్న వాళ్ళు ఈసారి నన్ను బాగా భయపెట్టిండ్రు అనమాట ఈసారి. 7th మంత్లో భయపెట్టిరు. ఓకే, అండ్ లవ్ యూ ఆల్, అందరికీ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ మీరు కూడా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే కనుక కొంచెం చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఫుడ్ కానీ, తర్వాత వాటర్ కానీ, ఎండలు పిచ్చెక్కిపోతున్నాయి. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో కిందికి వెళ్ళి ఒక 2-3 వీడియోల కిందికి వెళ్తే తిను మార్నింగ్ డైట్ ఉంటుంది, అది చూడండి. చూసి మీరు కూడా వీలైతే పాటించండి. ఓకే, నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.